హలో ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు పైథాన్ భాష యొక్క ప్రత్యేకతలు, ప్రయోజనాలని వివరించబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు వెబ్ సిరీస్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు వివరించాను. ఈ వెబ్ సిరీస్ ద్వారా మీరు పైథాన్ నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నట్టయితే, మీరు ఒక జెట్ స్పీడ్‌లో పైథాన్ భాష మీద పట్టును సాధించడం కాకుండా, మీరు మీ మీ ఎంప్లాయర్‌ని నిర్ణయించుకునే స్థాయికి వెడతారు. ఎందుకంటే, ఈ విధానంలో మీరు చదవటం ద్వారా మీరు మొదటి రోజు నుంచే ప్రోగ్రాములు రాస్తారు. దాని ద్వారా మీతో పోటీ పడే వ్యక్తి మాత్రం ఉండడు. మీ స్థాయిలోని వ్యక్తి ఎవరు గూడా మీతో జాబ్ మార్కెట్‌లో పోటీ పడలేరు. అందువల్ల నేను ఈ భరోసా ఇవ్వగలుగుతున్నాను. తర్వాత రెండో విషయం ఏంటంటే, ప్రోగ్రామింగ్ ప్రపంచంలో డజన్ల కొద్దీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే ఏ భాషను మనం ఎంచుకోవాలి అని చూసినట్టయితే పైథాన్ ఈజ్ ద లీడర్. మొత్తం ప్రోగ్రామింగ్ ప్రపంచంలో భాషను తీసుకున్నట్టయితే గత 5-6 సంవత్సరాలుగా పైథాను నంబర్ 1 స్థానంలో, ప్రథమ స్థానంలో నిలిచింది. ఎందువల్ల నిలిచిందంటే దాని ప్రత్యేకతల వల్ల, దాని యొక్క డిమాండ్ వల్ల, అది అందించే ఉద్యోగాల ద్వారా అది అందించే ఎక్కువ పారితోషికం వల్ల అది మొదటి ప్లేస్‌లో నిలిచింది. అందువల్లే మనం మన కెరీర్ కోసం మీ అందరూ కూడా సాఫ్ట్‌వేర్ కెరీర్‌ని ఆశిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కెరీర్‌ని ఆశించినప్పుడు మీరు ఉన్న భాషల్లో ప్రథమమైన భాషను తీసుకున్నట్టయితే మీ గమ్యాన్ని సులభంగా చేరగలుగుతారు. అందుకోసమే పైథాన్ ఎంచుకున్నాం. మీరు కావాలంటే మీకు జావా, సి కూడా నేను వెబ్ సిరీస్ ద్వారా అందిస్తున్నాను. పైథాన్‌ని మీరు ఎంచుకున్నట్టయితే మీకు నిర్దిష్టమైన మార్గాన్ని, మీ గమ్యాన్ని చేరే మెళకువలని నేను వివరించబోతున్నాను. ఇక్కడ మీకు సాఫ్ట్‌వేర్ కెరీర్ అనేది మీ కల సాకారం అవ్వాలి అంటే, ముఖ్యంగా మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను. మీరు అల్టిమేట్‌గా ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడి తీరాలి. అలవాటు పడినట్టయితే మీరు ఉద్యోగావకాశాలు, మీకు ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవడం కష్టమే. ఇది నిష్ఠూరంగా ఉన్నా చెప్పే మాట. చాలామంది నేను వెబ్‌సైట్‌లో చూస్తూ ఉంటాను. తెలుగులో నేర్చుకోండి, ఉద్యోగాన్ని పొందండి. అది అర్ధ సత్యం మాత్రం, కానీ అది పూర్ణ సత్యం కాదు. ఎందువల్లంటే మీకు పూర్తి పరిజ్ఞానం ఉండవచ్చు. ట్యాంక్ ఫుల్ ఆఫ్ వాటర్ ట్యాంక్ నిండా నీళ్లుంది, కానీ ట్యాప్ లేదు. ట్యాప్ లేనందువల్ల మీరు ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. అందువల్ల మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వాళ్ళు పరీక్షలు కానీ, లేకపోతే ఇంటర్వ్యూలు కానీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. అందువల్ల ఇంగ్లీష్ మీడియంకి మీరు తప్పనిసరిగా అలవాటు పడాలి. దానికోసం మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులు చేరాలని చెప్పట్లేదు. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక హైబ్రిడ్ విధానాన్ని అందిస్తున్నాను. ప్యారలల్‌గా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వివరిస్తాను. దానివల్ల ఇంగ్లీష్ మీడియంకి మీరు చాలా సులభంగా మీకు తెలియకుండానే మీరు అలవాటు పడిపోతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలుగులో మీకు పైథాన్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ అందిస్తున్నాను. ఇదే వెబ్ సిరీస్‌ని మీకు ఇంగ్లీష్‌లో కూడా అందిస్తున్నా. పైథాన్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా దొరుకుతుంది. మీకు ఇంగ్లీష్ మీడియం మీద ఆసక్తి ఉన్నట్టయితే, మీ కెరీర్ మీద ఆసక్తి ఉన్నట్టయితే ఇంగ్లీష్ మీడియం మీద కూడా ఆసక్తి ఉండాలి. అందుకని తెలుగు మీడియం వెర్షన్ కంప్లీట్ చేశాక ఇంగ్లీష్ మీడియం వెర్షన్ చదవండి. చదవటం వల్ల మీకు ఇంగ్లీష్ మీడియంకి ఏ ప్రయత్నం చేయకుండానే మీరు అలవాటు పడతారు. అంతేకాకుండా ఇంకొక అవకాశాన్ని కూడా మీకు అందిస్తున్నాను. ఇది నేను రాసిన పైథాన్ ఆల్ క్లియర్ కోర్ పైథాన్ మీద నేను రాసిన పుస్తకం. ఇది కేవలం టెక్స్ట్ బుక్కే కాదు, ఇది ఇంగ్లీష్‌లో రాశాను. ఇది ఒక వీడియో బుక్. దీంట్లో ఉన్న 200 కాన్సెప్ట్‌లు, 300 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిని 60 గంటల లెక్చర్ల ద్వారా నేను మీకు అందిస్తున్నాను. డీవీడీల ద్వారా అందిస్తున్నాను. అందువల్ల తెలుగు మీడియంలో మీరు అర్థం చేసుకోగానే మీకు ఇంగ్లీష్ మీడియం మీద ఆసక్తి ఉన్నట్టయితే ఎక్కువ ప్రయత్నం ఏమీ చేయకుండానే కేవలం ఇంగ్లీష్ మీడియం లెక్చర్స్‌ని వాచ్ చేయడం ద్వారా, ఎందుకంటే కంటెంట్‌లో ఆల్రెడీ ప్రోగ్రాములు మీరు వర్కౌట్ చేసున్నారు. అవే ప్రోగ్రామ్‌ని తెలుగు మీడియం వాళ్ళకైనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్‌లో ఇవ్వాల్సిందే కదా! తెలుగులో ఇచ్చే అవకాశం లేదు. అందుకని ఇది అతి చక్కని దగ్గర దారి. దీనికోసం మీరు ఒక 10-20% అదనంగా మీరు కృషి చేసినట్టయితే ఇంగ్లీష్ మీడియంకి మీ కోర్స్ అయ్యేటప్పటికి ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడిపోతారు. దానివల్ల మీరు ఇతర ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ తోటి పోటీ పడగలుగుతారు. అంతేకాకుండా మీ పరిజ్ఞానం వల్ల మీ ఉద్యోగ అవకాశానికి భరోసా ఇవ్వగలుగుతారు. మీరు తప్పనిసరిగా
ఉద్యోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఎందువల్లంటే మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వల్ల. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు పైథాన్ యొక్క ప్రత్యేకతల్ని తెలుసుకోండి. పైథాన్ యొక్క నిర్మాణాన్ని తెలుసుకోండి మొదట. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఏ సబ్జెక్ట్‌ని గాని, ఏ వ్యవహారాన్ని గాని నిర్వహించాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతేగాని దాని గురించి పూర్తిగా తెలియకుండా సరియైన అవగాహన లేకుండా మీరు ప్రారంభించినట్టయితే మీరు దాని నుంచి ప్రయోజనాన్ని పొందలేరు. యాక్చువల్‌గా మీకు పైథాన్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే పైథాన్ డెవలపర్స్ ఒక రహస్యాన్ని దాచిపెట్టారు. ఆ రహస్యాన్ని దాచిపెట్టడం వల్ల వాళ్ళు ఎందుకు దాచిపెట్టారని నన్ను అడగండి. వాళ్ళు దాచిపెట్టడం వల్ల మీకు పైథాన్ స్ట్రక్చర్ మీద పూర్తి అవగాహన ఉండదు. పైథాన్ లాంగ్వేజ్ ఒక చెట్టు లాంటిది. ఒక చెట్టు లాంటిది. దీనికి అనేక శాఖలున్నాయి. అనేక శాఖలున్నాయి. అయితే ఇదే జావా వృక్షం కూడా అలాగే ఉంటుంది. జావాలో దీన్ని కోర్ జావా అంటారు. అంటే చెట్టు మొదలని కోర్ జావా అంటారు. జావా 10కి పైగా టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ శాఖలన్నీ కూడా జావా సపోర్ట్ చేసే టెక్నాలజీస్. అంటే ఇందులో ఏ టెక్నాలజీని జావా ఓరియెంటెడ్ టెక్నాలజీ చదవాలంటే మీరు మొదట కోర్ జావాని కంప్లీట్ చేసి ఇందులో ఒక బ్రాంచ్‌ని తీసుకొని దాన్ని స్పెషలైజ్ చేస్తారు. మీరు ఉదాహరణకి యాండ్రాయిడ్ యాప్స్‌ని డెవలప్ చేయాలనుకున్నారు. యాండ్రాయిడ్ యాప్స్‌ని డెవలప్ చేయాలంటే దాని ముందుగా మీరు చదవాల్సింది ఏంటి? కోర్ జావా. కోర్ జావా మీద పూర్తి అవగాహన వచ్చాకే మీరు యాండ్రాయిడ్ యాప్స్‌ని డెవలప్ చేయగలుగుతారు. అందువల్ల ఈ విషయాన్ని గమనించండి. అయితే పైథాన్ స్ట్రక్చర్ కూడా ఇలాంటిదే. పైథాన్ నిర్మాణం కూడా ఇలాంటిదే. కానీ పైథాన్ డెవలపర్ ఎప్పుడూ కూడా కోర్ పైథాన్ గురించి మాట్లాడరు. కానీ కోర్ పైథాన్ వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా కోర్ పైథాన్ ఇక్కడ ఉంది. ఇది కోర్ పైథాన్. కోర్ పైథాన్ కూడా 10కి పైగా అప్లికేషన్స్‌ని, టెక్నాలజీస్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఏ టెక్నాలజీ అయినా మీరు తీసుకోండి. కానీ దానికి ముందుగా మీరు కోర్ పైథాన్ చదివి ఉండాలి. మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పైథాన్ నేర్చుకోవడానికి జాయిన్ అయినట్టయితే వాళ్ళు కోర్ పైథాన్ గురించి చెప్పరు. కోర్ పైథాన్ గురించి చెప్పకుండానే మీరు డేటా సైన్స్ అడిగితే డేటా సైన్స్ టీచ్ చేస్తారు. వెబ్ టెక్నాలజీస్ అయితే వెబ్ టెక్నాలజీస్ టీచ్ చేస్తారు. లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్ టీచ్ చేస్తారు తప్ప కోర్ పైథాన్ని కేవలం 4-5 గంటల్లో ముగిస్తారు. ముగించడం వల్ల మీ కోర్స్ అయిపోతుంది ఇక్కడ. కానీ మీకు దాని మీద పునాది ఏమాత్రం ఉండదు. దాని మీద ఏమాత్రం పట్టు ఉండదు. మీరు దానివల్ల పొందే ప్రయోజనం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. పైథాన్ డెవలపర్ చెప్పినా చెప్పకపోయినా సరే మీకు చెప్తున్నాను. కోర్ పైథాన్ చదివినట్టయితే పైథాన్ భాష మీద ఏ బ్రాంచ్‌నైనా తీసుకోండి. దాని మీద సహజ సిద్ధంగా పట్టును సాధిస్తారు. దానివల్ల మీరు నిపుణులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఖచ్చితంగా మీరు నిపుణులు అవుతారు. ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మీకు పైథాన్ ఏ టెక్నాలజీలని సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది అన్నది మీరు తెలుసుకోవాలి. ఇది పైథాన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే దీన్ని ఇంగ్లీష్‌లో వెర్సటైలిటీ అంటారు. అంటే బహుముఖ సామర్థ్యాలు ఉన్న వాళ్ళని వెర్సటైల్ అంటారు. ఇక్కడ దీనికి బహుముఖ సామర్థ్యాలు ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే పైథాన్ భాషను ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని డెవలప్ చేయొచ్చు. జీయూఐ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయొచ్చు. వీడియో గేమ్స్‌ని డెవలప్ చేయొచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు. వెబ్ అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. డేటా సైన్స్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఈ రకంగా 10కి పైగా ఉన్న టెక్నాలజీలని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. దానికి ముందుగా నేర్చుకోవాల్సింది కోర్ పైథాన్. కోర్ పైథాన్ మాత్రం వీటన్నిటికీ కామనే. మీరు ఒక్క విషయం గమనించండి. మీరు బ్రాంచ్‌లకి వెళ్ళాలంటే చెట్టు మొదలని తప్పనిసరిగా ఎక్కాల్సి ఉంటుంది. చెట్టు మొదలను ఎక్కకుండా బ్రాంచ్‌లని రీచ్ అవ్వలేరు. కానీ మీకు ఫలాలు ఎక్కడ దొరుకుతాయంటే శాఖలకే దొరుకుతాయి తప్ప చెట్టు మొదలకి దొరకవు. అలా అని దీన్ని తప్పించుకోలేరు. ఈ అనాలజీని ఉపయోగించండి. అందులో కోర్ పైథాన్ మొదట నేర్చుకోండి. కోర్ పైథాన్ నేర్చుకోవాలంటే మీకు ఒక నెల రోజులు పూర్తిగా మీరు దాని మీద కేటాయించినట్టయితే కోర్ పైథాన్ మీద 100% కమాండ్ సాధించొచ్చు. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ లెక్చర్స్ ద్వారా మీరు 60 గంటలు, రోజుకి 2 గంటల లెక్చర్స్‌ని మీరు చూసి దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే, అంటే రోజుకి 4-5 గంటలు మీరు చదివినట్టయితే ఒక నెలలో కంప్లీట్ చేయొచ్చు. మీకు అంత స్పీడ్ అవసరం లేదు అనుకుంటే
మ్యాక్సిమం 2 గంటల్లో మీరు ఇది 2 నెలల్లో మీరు దీన్ని పూర్తి చేయొచ్చు. తర్వాత ఒక బ్రాంచ్‌ని ఇందులో మీకు ఇష్టమైన బ్రాంచ్‌ని లేకపోతే డిమాండ్ ఉన్న బ్రాంచ్‌ని ఎంచుకోండి. దాని ద్వారా మీ లక్ష్యాన్ని, మీ ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోండి. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. కోర్ పైథాన్‌ని తెలుసుకోకుండా మీరు బ్రాంచీలకు వెళ్ళినట్టయితే డేటా సైన్సో, మెషిన్ లెర్నింగో వీటికి చేరడానికి వెళ్ళినట్టయితే మీరు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుని ముందుకు సాగండి. తర్వాత ఈ పైథాన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. దీనికి కొన్ని ప్రత్యేకతలను ఇక్కడ వివరిస్తున్నాను. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా గత 5, 6 సంవత్సరాలుగా పైథాన్ ద లీడర్ టాప్ పొజిషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. దాని ప్రత్యేకతల వల్లే అది ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పైథాన్ ఓరియంటెడ్ ఉద్యోగాలు, ముఖ్యంగా డేటా సైన్స్ ఫీల్డ్లో లక్షలాది ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా క్యాండిడేట్స్ దొరక్క ఖాళీగా ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. వాళ్ళకు వచ్చే పారితోషికం కూడా మిలియన్స్లో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. కేవలం మీకు ఇంట్రెస్ట్ ఉండటం ఒకటే కాదు, మీరు సరైన మార్గంలో ప్రయాణించండి. నేను దాన్ని మీకు అందిస్తున్నాను. అది దాని ద్వారా మొదటి రోజు నుండి మీరు ప్రోగ్రాములు రాస్తూ పైథాన్ నేర్చుకోవటమే కాకుండా పైథాన్ మీద మీరు చాలా ఆసక్తిని పెంపొందించుకోగలుగుతారు. దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు పైథాన్ యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నాను. మొదటిది, పైథాన్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అంటే ఇది ఫ్రీ లాంగ్వేజ్. ఇది అందరికీ అందుబాటు అయ్యే ఓపెన్ సోర్స్, ఓపెన్, ఎవరికైనా దొరుకుతుంది. అంతేకాకుండా మీరు పైథాన్ లాంగ్వేజ్ని అభివృద్ధి చేయడానికి మీ ఆలోచనల ద్వారా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే మీరు పైథాన్ మీద చేసిన ప్రయోగాలని లేకపోతే దాన్ని ఎక్కువ ఉపయోగకారిగా చేయటానికి మీరు ఏమన్నా రూపొందించినట్టయితే దాన్ని మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. యాక్చువల్లీ దాన్ని కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ అంటాం. ఇది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రోగ్రామర్లు అనేక అంశాలని కనిపెట్టి వాటిని పైథాన్లో పొందుపరిచారు. దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం. అందువల్లే పైథాన్ ఇంత శక్తివంతమైన భాషగా రూపొందించగలిగింది. రెండోది, ఇది నేర్చుకోవడం సులభం, ఉపయోగించడం మరింత సులభం. నేర్చుకోవటం సులభం. యాక్చువల్గా మిగిలిన భాషలతో పోల్చినప్పుడు మీరు పైథానే డైరెక్ట్గా నేర్చుకున్నట్టు అయితే మీకు అది ఎంత సులభం అనేది మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఇంతకుముందు సి కానీ, జావా కానీ, C++ కానీ ఇటువంటి భాషలు నేర్చుకుని తర్వాత పైథాన్కి వచ్చినట్టు అయితే పైథాన్ ఎంత సులభమైందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ నేరుగా పైథాన్లోకి ఎంటర్ అయినట్టు అయితే మీకు పోల్చే అవకాశం అనేది లేదు. లేదు కాబట్టి మీరు అది ఎంత తేలికనే చెప్పలేరు. అందువల్ల ఇక్కడ నేర్చుకోవటం సులభం, ఉపయోగించడం అంతకన్నా సులభం. ఇది పైథాన్ ఎలా సులభతరం చేస్తుంది అన్నది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇప్పుడు ఒక సిలో మీరు ఒక స్టేట్మెంట్ రాయాలనుకోండి, అసైన్మెంట్ స్టేట్మెంట్. దీని గురించి తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 5 అంశాలు రాయాలి. 1, 2, 3, 4, 5 అంశాలు. అయితే అదే పైథాన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు 3 అంశాలు రాస్తే సరిపోతుంది. ఈ రకంగా మీ బరువుని ఎక్కడ తేలికపరచచ్చో పైథాన్ అక్కడ తేలికపరుస్తూ ఉంటుంది. అది ప్రధానమైన ప్రత్యేకత. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక తల్లులు పిల్లల మీద తీసుకునే జాగ్రత్త లాంటిదని చెప్పచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్కి వెళ్ళే కుర్రాడు ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాలంటే తను రెడీ అవ్వాలి, బ్యాగ్ సర్దుకోవాలి, స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కాలి, స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి. ఈ రకంగా రకరకాల ఉంటాయి. అయితే చాలామంది తల్లులు ఏం చేస్తారు, ఎంతవరకు ఆ చైల్డ్కి బరువును తగ్గించాలో అంతా తగ్గిస్తారు. అంటే చైల్డ్ని రెడీ చేస్తారు, వాళ్ళ పుస్తకాలు చదువుతారు, ఆ బ్యాగ్ని స్కూల్ బస్సు వరకు మోస్తారు, వస్తారు, మళ్ళీ స్కూల్ బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు, తర్వాత మళ్ళీ బ్యాగ్ను మోస్తారు, హోంవర్క్లో హెల్ప్ చేస్తారు. ఈ రకంగా ఒక స్టూడెంట్ తనంతట తాను 1 నుంచి 10 కార్యాలు చేయాలనుకోండి. ఒక తల్లి ద్వారా 3 నుంచి 4 కార్యాలు తల్లే చేస్తుంది. తల్లి స్కూల్కి వెళ్ళలేదు, కానీ 3 నుంచి 4 కార్యాలని తను భరించి ఈ చైల్డ్ యొక్క బర్డెన్ తగ్గిస్తుంది. ఈ రకంగానే మదర్లీ ఎఫెక్షన్, ఈ తల్లి ప్రేమని పైథాన్ చూపిస్తుంది. దానివల్ల మీకు పైథాన్ నేర్చుకోవటం సులభం, ఉపయోగించడం అంతకన్నా సులభం. తర్వాత హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్.
ఇది కొద్దిగా టెక్నికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అయితే హై లెవెల్ స్క్రిప్ట్ ఇక్కడ క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అయితే మీరు ఒక ఆదేశం ఇచ్చి దాన్ని ఇమ్మీడియేట్‌గా రన్ టైమ్‌లో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ టైమ్‌లో అమలవ్వాలి. ప్రతి ఆదేశం దానంతట స్వతంత్రంగా అవ్వాలి అంటే రన్ టైమ్ ఆటోమేషన్‌కి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లు కావాలి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లకున్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒకేసారి అమలు జరగదు. స్టేట్మెంట్‌ల వారీగా అది అది కంపైల్ చేయబడి అమలు చేయబడుతుంది. దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. అది ఆటోమేషన్‌కి ముఖ్యంగా కావాల్సిన భాష. ఇది హై లెవెల్ స్క్రిప్టింగ్ భాష. చాలా సామర్థ్యం కలిగిన హై లెవెల్ స్క్రిప్టింగ్ భాష. తర్వాత పారాడిగ్మ్స్. యాక్చువల్‌గా ప్రోగ్రామింగ్‌లో 2 పారాడిగ్మ్స్ ఉన్నాయి. పారాడిగ్మ్స్ అంటే అమలు చేసే విధానం అనుకోండి. అమలు చేసే విధానం అంటే మీరు ఒక గమ్యానికి చేరాలి. ఒక గమ్యానికి చేరాలంటే అనేక అమలు చేసే విధానాలుంటాయి. మీరు నడిచెళ్ళొచ్చు, సైకిల్ వాడొచ్చు, బైక్ వాడొచ్చు, కారు వాడొచ్చు, బస్సులు వాడొచ్చు. అయితే అమలు చేసే విధానాలు వేరువేరుగా ఉంటాయి. వాటిని పారాడిగ్మ్స్ అంటాం. అయితే పైథాన్ 2 ప్రధానమైన విధానాలు పారాడిగ్మ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఫాప్, ఫంక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్. రెండోది ఊప్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్. 2 పారాడిగ్మ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అదే మీరు సి భాష తీసుకున్నట్టయితే అది కేవలం ఫాప్‌నే ఇస్తుంది. అదే జావాని తీసుకుంటే అది కేవలం ఊప్‌నే సమర్థిస్తుంది. కానీ పైథాన్ ఫాప్, ఊప్ రెండిటిని సమర్థిస్తుంది. ఇది బహు బహుళ ప్రయోజనకారి. మీకు ఇంతకుముందే వివరించాను. 10కి పైగా టెక్నాలజీలని పైథాన్ భాష సమర్థిస్తుంది. ఇది అన్నిటికి మించినది. ఇది అనేకమైన లక్షలాది ఉద్యోగావకాశాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఆ! అంతేకాక మీకు ఏ ప్రోగ్రామింగ్ భాషని నేర్చుకోవడం ద్వారా వచ్చే పారితోషికం కన్నా పైథాన్ నేర్చుకోవడం ద్వారా మీకు అత్యధిక పారితోషికం లభిస్తుంది. దీనివల్ల మీకు సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి అంటే పైథాన్ ద్వారా నేర్చుకోండి. మీకు ఆసక్తి ఉండి ఇతర లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలంటే నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను. కానీ పైథాన్ అన్నిటికన్నా సులభమైనది, సాధ్యమైనది. దానికి కావాల్సిన ప్రతి అంశాన్ని గూడా నేను మీకు అందిస్తాను. అన్నిటికన్నా మించి తెలుగు మీడియం స్టూడెంట్స్. తెలుగు మీడియం స్టూడెంట్ నేను గూడా తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ వరకు నేను గూడా తెలుగు మీడియంలో చదివాను. అందువల్ల తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అని నాకు అర్థమైంది. దానివల్లే వాళ్ళకి పరిమితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగావకాశాలని చక్కగా ఉంచడానికి కావలసిన సమస్త సౌకర్యాలని నేను ఈ విధానం ద్వారా మీకు అందిస్తున్నాను.